కొన్నిసార్లు ఇందులో ఏముందిలే అని లైట్ తీసుకునే విషయాలే మనకు తెలియకుండానే భారీ ప్రభావాన్ని చూపిస్తుంటాయి. టూత్ బ్రష్ ఇది లేకపోతే మనకు పని స్టార్ట్ కాదు. చాలా మంది తమ టూత్ బ్రష్ ను బాత్రూమ్ లో ఉంచుతుంటారు. అయితే బాత్రూమ్ లో టూత్ బ్రష్ ను ఉంచడం ఎంతవరకు మంచిది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇలా ఉంచడం వల్ల మీ టూత్ బ్రష్ పై వివిధ రకాల ధూళి కణాలు స్థిరపడతాయని, ఇది ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుందని తెలుసా? టూత్ బ్రష్ల వినియోగంలో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల తాజా అధ్యయనంలో వెల్లడైన ఆసక్తికర విషయాలు ఏమిటో తెలుసుకుందాం. రోజు మనం ఉపయోగించే వస్తువులో టూత్ బ్రష్ కూడా ఒకటి. రోజుకు కనీసం 2 సార్లైనా బ్రష్ చేయడం మంచిదని వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు. ఉదయం, రాత్రి బ్రష్ చేయడం వల్ల దంతాలు స్ట్రాంగ్గా, బలంగా ఉంటాయి. అలాగే పళ్ళు కూడా తెల్లగా ఉంటాయి. కాబట్టి బ్రష్ని ఎప్పుడూ జాగ్రత్తగా ఉంచుకోవాలి. దుమ్ము, ధూళి పడకుండా చూసుకోవాలి. అయితే చాలామంది తమ టూత్ బ్రష్ను బాత్రూంలో ఉంచుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ప్రతి వస్తువు గురించి పరిశోధనలు జరుగుతున్నాయి. వీటిలో చాలా షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. బాత్రూంలో టూత్ బ్రష్, పేస్ట్ ఉంచడం చాలా సహజమైన విషయం. కానీ అలా ఉంచడం ప్రమాదమని చెబుతున్నారు సిద్దిపేట ప్రభుత్వ కళాశాల విద్యార్థి పరిశోధకులు. టూత్ బ్రష్లపై ప్రధానంగా 3 రకాల బ్యాక్టీరియాలు ఉంటున్నాయని, బ్రష్ల వినియోగంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యాలకు గురికావలసి వస్తుందని వారి పరిశోధన హెచ్చరిస్తోంది. అటాచ్ వాష్రూమ్లు ఉన్న ఇళ్లలో నివసించే వారిలో చాలా మంది తమ టూత్ బ్రష్లను భద్రపరుస్తుండడం సహజమే. అయితే అలా వినియోగిస్తున్న టూత్ బ్రష్లపై భారీగా సూక్ష్మజీవులు పేరుకుపోతున్నాయని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల అధ్యయనంలో తేలింది. టూత్ బ్రష్లను వాష్రూంలో ఉంచడం వల్ల ఫ్లష్ చేసిన ప్రతిసారి కమోడు నుంచి నీటి తుంపర్లు ఎగిరిపడతాయని, తద్వారా కమోడులో ఉండే బ్యాక్టీరియా నీటి తుంపర్ల ద్వారా గాల్లో వ్యాపిస్తూ అక్కడ ఉండే బ్రష్లపైకి ఎక్కువగా చేరుతున్నాయని నిర్ధారణ అయింది. అదే వాష్రూమ్కు దూరంగా కాస్త గాలి, ఎండ తగిలే చోట టూత్ బ్రష్లను ఉంచిన చోట సూక్ష్మక్రిములు నశిస్తున్నట్లుగా పరిశోధనలో వెల్లడైంది. అలాగే ఇంట్లోని అందరి టూత్ బ్రష్లను కూడా ఒకే దగ్గర పెట్టడం అంత సురక్షితం కాదని వీరి పరిశోధనలో నిరూపితమైంది. సూర్యరశ్మి తగిలే ప్లేస్లో పెట్టాలి, క్లోజ్డ్ కంటైనర్స్ పెట్టాలి. జనరల్గా ఏం చేస్తామంటే మనము ఒక ఫ్యామిలీలో 6 ఉంటే 6 బ్రష్లు కూడా ఒకటే సాకెట్లో పెడతాం. పెట్టడం వల్ల ఏమవుతుంది, ఒకళ్ళ బ్యాక్టీరియా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి బ్యాక్టీరియా ఉన్నాయనుకోండి, ఆయన నుంచి బ్రష్లో ఉంటాయి. ఆ బ్రష్ ఇంకొక పర్సన్ బ్రష్ టచ్ అయినాయి అనుకోండి, బ్యాక్టీరియా ఈ బ్రష్ నుంచి ఈ బ్రష్లోకి వెళ్తాయి, దాని నుంచి నోట్లోకి వెళ్తాయి, బాడీలోకి వెళ్తాయి, డిసీజ్ వస్తాయి. అంటే ఒక ఫ్యామిలీలో ఒకరికి ప్రాబ్లం ఉంటే ఆ బ్యాక్టీరియా అందరి మెంబర్స్కి వెళ్ళి అందరికీ కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కళాశాల మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు పరిశోధన చేపట్టారు. కళాశాల సూక్ష్మ జీవశాస్త్ర ఇన్ఛార్జి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మదన్ మోహన్ పర్యవేక్షణలో 45 రోజుల పాటు పరిశోధన చేశారు. కళాశాలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు వినియోగిస్తున్న టూత్ బ్రష్ల నుంచి 100 నమూనాలను సేకరించారు. వాటిలో బ్యాక్టీరియా ఉందా, ఉంటే ఏ రకాల సూక్ష్మక్రిములు ఉన్నాయనే దానిపైన పరిశోధన చేపట్టారు. శాంపిల్స్ సేకరించిన టూత్ బ్రష్లలో ప్రధానంగా 3 రకాల బ్యాక్టీరియాలు ఉన్నట్లుగా విద్యార్థులు గుర్తించారు. స్ట్రెప్టోకోకస్ మ్యూటన్స్ రకం బ్యాక్టీరియా 50%, స్టెఫైలోకోకస్ ఆరియాస్ 40%, ఎస్పెరేషియా కొలి బ్యాక్టీరియా 10% ఉన్నట్లుగా తేల్చారు. పిప్పిపళ్ళు, దంతాల క్షీణత, అరుగుదలకు స్ట్రెప్టోకోకస్ మ్యూటన్స్ బ్యాక్టీరియా కారణమవుతుందని చెప్పారు. అలాగే స్టెఫైలోకోకస్ ఆరియస్ వల్ల గొంతు సమస్యలు, మౌత్ అల్సర్, ఈకోలి బ్యాక్టీరియా వల్ల జీర్ణ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మేము జిజ్ఞాసా ప్రాజెక్ట్లో భాగంగా టూత్ బ్రష్ మైక్రోబయాలజీ, స్టడీ ఆన్ టూత్ బ్రష్ హైజీన్ అండ్ మైక్రోబియల్ కంట్రోల్ అనే ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ముఖ్యంగా ఎందుకు ఎంచుకున్నామంటే ప్రజలకు టూత్ బ్రషెస్ ద్వారా బ్యాక్టీరియా అనేది ఎఫెక్ట్ అవుతుంది అని అవగాహన తెలపడానికి మేము ఈ ప్రాజెక్ట్ ఎంచుకున్నాము. ఈ ప్రాజెక్ట్ అనేది మొత్తం 45 రోజులు చేయడం జరిగింది. మేము 100 మంది దగ్గర శాంపుల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఆల్ ఏజ్ గ్రూప్స్, ర్యాండమ్గా అన్ని ఏజ్ గ్రూప్స్లలో మేము 100 శాంపుల్స్ కలెక్ట్ చేసాం. ఈ శాంప్లింగ్ అనేది స్టెరైల్ స్వాబ్ అండ్ స్టెరైల్ ట్యూబ్ సహాయంతో చేసాము. శాంప్లింగ్ చేసిన తర్వాత మేము మిగతా ప్రొసీజర్ అంతా ల్యాబ్లో కంటిన్యూ చేసాము. సో 3 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది ఐసోలేట్ అయింది. టూత్ బ్రష్లపై బ్యాక్టీరియాలను తొలగించడానికి కళాశాల విద్యార్థులు స్వయంగా యూవీ లైట్ బాక్స్ తయారు చేసి పరీక్షించారు.
బ్యాక్టీరియా ఉన్న బ్రష్లను ఆయా విద్యార్థులు సొంతంగా తయారు చేసిన యూవీ లైట్ బాక్సులు పెట్టి పరీక్షించగా వాటిపై క్రీములు మాయమైనట్లుగా విద్యార్థులు వెల్లడించారు. టూత్ బ్రష్లను వినియోగించే ముందు యూవీ లైట్ బాక్సులో 5 నిమిషాల నుంచి 10 నిమిషాల పాటు ఉంచడం ద్వారా బ్రష్ శానిటైజ్ అవుతుంది అంటున్నారు. ప్రతిరోజు వేడి నీటిలో బ్రష్ను శుభ్రం చేశాకే వాడాలని, 3 నెలలకోసారి టూత్ బ్రష్ను తప్పనిసరిగా మార్చాలని చెబుతున్నారు. యూవీ ఛాంబర్ ఏంటంటే వెల్ వెంటిలేటెడ్ ఏరియాస్, అలాంటి సదుపాయం లేని వాళ్ళు యూవీ ఛాంబర్లో పెట్టచ్చు. ఇందులో పెట్టగానే బ్యాక్టీరియా అనేది చనిపోవడం జరుగుతుంది. సో దట్ అందరు సేఫ్గా ఉంటారు, అంటే టూత్కి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అనేటివి రావు. వెట్ ఏరియాస్, వెట్ కండిషన్స్లో పెట్టడం ద్వారా దాంట్లో ఎక్కువ బ్యాక్టీరియా ఉండడం ద్వారా టూత్ డికే, టూత్ ఎనామిల్ ఎరోజన్ అట్లాంటివి వస్తున్నాయి. సో అవన్నీ ప్రివెంట్ చేయడానికి కోసం యూవీ ఛాంబర్, ఇంకా వెల్ వెంటిలేటెడ్ ఏరియాస్లో, అదేవిధంగా సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యే విధంగా మన బ్రషెస్ పెడితే ఆల్మోస్ట్ మనం సేఫ్గా ఉంటామని మేము ఈ ప్రాజెక్ట్ చేస్తూ అదేవిధంగా అందరికీ తెలుపుతున్నాం. ఇంట్లో ఒక్కరే కాదు, అందరూ బ్రష్ను బాత్రూంలో ఒకే హోల్డర్లో పెడతారు. దీనివల్ల బ్రష్లు కలుషితం అవుతాయి. అంటే అందరూ టూత్ బ్రష్లను ఒకే దగ్గర పెట్టడం వల్ల ఒక్క బ్రష్కు ఉన్న సూక్ష్మ క్రిములు ఇతర బ్రష్లకు కూడా వ్యాపిస్తాయి. టూత్ బ్రష్ను శుభ్రంగా క్లీన్ చేయకపోయినా లేదా శుభ్రమైన ప్రదేశాల్లో పెట్టకపోయినా అది బ్యాక్టీరియాకు నిలయంగా మారుతుందని వైద్యులు అంటున్నారు. దీనివల్ల ఇంట్లో అందరికీ అంటువ్యాధులు, ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.